నిర్గమ 4 నిర్గమ 4వ అధ్యాయం 24 నుంచి. అతడు పోవు మార్గమున శత్రువులో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని. సిపోరా అంటే అర్థం వాడిగల రాయి. సిపోరా అంటే అర్థం వాడిగల రాయి. రిస్పా అంటే అర్థం వేడెక్కిన రాయి. ఫీబే అంటే సహాయపు రాయి. ఎబినేజర్ అన్నదే, ఫీబే కూడా అదే మీనింగ్ వస్తుంది. 4:24 25వ వాక్యం. 4:25 సిపోరా వాడిగల రాయి ఒకటి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి. నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు, పిల్లల యొక్క ఆలన పాలన పట్టించుకోవట్లేదు, పిల్లలకి చేయవలసిన కార్యక్రమాలు హెబ్రూ కస్టమ్, హెబ్రీయుల యొక్క సున్నతి అనేది ఒక విధి, ఒక చట్టం అనుకోండి. అబ్రహాముతో చెప్పారు దేవుడు, అబ్రహామా ఇది మొదలుకొని నీవు సున్నతి చేయబడాలి, నీవు నీ కొడుకు ఇష్మాయేల్. మొట్టమొదటిగా అబ్రహాము ఇష్మాయేలు వీళ్ళిద్దరు ఒకే రోజున సున్నతి పొందినట్లుగా బైబిల్లో చూస్తాం. ఆ మధ్య ఇస్సాక్ అని చెప్పేవాడిని తర్వాత చదివి నేర్చుకున్నాగా, అబ్రహాము ఇష్మాయేలు సున్నతి పొందారు. నాటి నుంచి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సంతతి 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 సున్నతి పొందాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 8వ రోజున ఆచారం ప్రకారం, ధర్మశాస్త్ర ఆచారం ప్రకారం 8వ రోజున సున్నతి చేయడానికి తీసుకెళ్లారు. ఇక్కడ మోషే వ్యర్థమైన అనే మాట నేను అనకూడదు, కానీ అన్నిట్లో ఏలుబెట్టి తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇంటిని పట్టించుకోవాలి కదా, బాధ్యత ఉండాలి కదా, పిల్లలకి ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగించాలి కదా. నేను అంటాను, భర్త ఒకవేళ మూర్ఖంగా వ్యవహరించినా ఒక వయసు వచ్చిన తర్వాత ఇక ఎంతసేపు భర్త రాలేదో భర్త పట్టించుకుని భర్తను వదిలిపెట్టమంటే విడాకులు ఇచ్చి వెళ్ళమని కాదు. ఇక ఆలోచనలు ప్రక్కన పెట్టు, నీ ఆలోచనలన్నీ పిల్లల మీదకి డైవర్ట్ చేయి. లేయా ఒక్కగానొక్క కూతుర్ని క్రమశిక్షణగా పెంచుకోలేకపోయింది. ఒకవేళ నేను గనక వెళ్ళి, అమ్మా లేమ్మా ఎందుకమ్మా దాన్ని అట్లా పెంచేవు అని అడిగితే, ఏంటోనయ్యా నాకు అట్లా అయిపోయింది. ఏమైందమ్మా, ఏమైంది? ఇదిగో ఎంతసేపు ఈయన కోసం ఆలోచించి ఏం ఆలోచిస్తున్నావమ్మా? అదిగో దాని దగ్గరికి ఏదా అట్లా వేరే డిఫరెంట్ ఆలోచనలు. నేనంటాను, సరే పెళ్ళైన ప్రారంభం భర్త పిల్లలు పుట్టారు, కొంచెం పెరిగి పెద్ద అయ్యారు. ఇక ఆ వ్యక్తి, ఆ మనిషి అలా టోడని తెలుసు కదా. నీ ఆలోచనలన్నీ పిల్లల మీద పెట్టేసి నీకున్న సమయం అంతా పిల్లల కోసం కేటాయించు. నాకొక సహోదరి తెలుసండి, తెలుసు. ఐ థింక్ 18 ఇంచుమించు 15 ఏళ్ల క్రితం నేను మీట్ అయిన ఒక ఫ్యామిలీ. ఇది ఇట్లాగే భర్త కాస్త చిల్లర వ్యవహారాలు చేస్తున్నాడు. హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ.
ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబం, పిల్లలేమో చెట్టంత ఎదిగిపోయారు. ఇక ఆల్మోస్ట్ కుక్కలు చింపిన విస్తరైపోవాల్సింది ఆ ఫ్యామిలీ. ఆ టైంలో నేను కలవడం, కొన్ని విషయాలన్నీ చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇదే మాట చెప్పాను. మీరు ఈ ఆలోచనలన్నీ పిల్లల మీద పెట్టి పిల్లలు చెట్టంత ఎదిగేశారు. రేపటి రోజున ఇదిగో ఇతను నిన్ను చూస్తాడని కాదు, కానీ పిల్లలే మిమ్మల్ని చూస్తారు. పిల్లరా, ఈ రోజున వాళ్ళ గురించి నేను చెప్పాలంటే సభాముఖంగా అయితే నేను చెప్పలేను. నేను ఏదైతే ఒక దైవ సేవకుడిగా ఆ అమ్మకి నేను ఆ మాట చెప్పాను, ఆ సహోదరికి అలాగే చేసింది. పిల్లలు లేకపోతే పిల్లలు అసలు కంప్లీట్ వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోయేవాళ్ళు. ఇక లెట్ ఇట్ బి, అంతే. ఇక మనసంతా పిల్లల మీద పెట్టింది. ఉన్నతమైన స్థితిలో దేశంలోనే ఒక ఉన్నతమైన విలువలతో కూడిన యూనివర్సిటీలో కొడుకుని చదివించింది. అలాగే పాప కూడా. ఎట్లా ఒకసారి ఆలోచించండి. ఒక్కగానొక్క కూతుర్ని లేయ ఒక అమ్మగా క్రమశిక్షణగా పెంచలేకపోయింది. కారణం ఏంటంటే ఇదే ఆలోచన. సిపోరా ఒక్కగానొక్క కొడుకు. ఈయనేమో పెద్దగా పట్టించుకోకుండా అదిగో అది ఇది అని ప్రజాప్రతినిధిగా తిరుగుతూ ఉన్నారు. మోషే ఒక టైం 8వ రోజునే సున్నత్ చెయ్యాలి, చట్టం అది. అబ్రహాముతోనే చెప్పారు దేవుడు. 100 సంవత్సరాలు దాటిపోతుంది, క్రమశిక్షణ ఉండాలి కదా. నీ బాధ్యత అమ్మాది, అమ్మ బాధ్యత అది. ఎప్పుడైతే తన వంతు తను ఆ పని చేసి ముగించిందో అద్భుతం. దేవుడు ఆ సంహారం, ఒక మాట చెప్పాలంటే దేవుని యొక్క ఉగ్రత ఆ కుటుంబం మీద పడకుండా తొలగిపోయింది. ఒక యోకెబేదులాగా, ఒక రెస్పాలాగా, ఒక సిప్పోరాలాగా అమ్మ మీ బాధ్యతలు ఎలా ఉన్నాయి. అప్పుడే అలా చేసినప్పుడే పిల్లలు మధ్యరాత్రి నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి అంటారు, అమ్మా నీవు ధన్యురాలు అమ్మా, నీ కడుపున పుట్టడం మా భాగ్యం అమ్మా అనే అనక తప్పదు. ఒక ఆవిడ గురించి చెప్తా. ఆవిడ క్యారెక్టర్ ఎక్కడ టీగానే వచ్చింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 22 రెండో వాక్యం. 2 Chronicles chapter 22 verse 2 and 3. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు